నైన్త్ క్లాస్ 7వ లెసన్ నుంచి 12వ లెసన్ వరకు కవి పరిచయాల బిట్స్ని ఈ రోజుటి క్లాస్లో చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. యాయాతి చరిత్రను రచించిన కవి ఎవరు? దీనికి సమాధానము పొన్నకంటి తెలంగాణ. ఈయన యాయాతి చరిత్రను ఇబ్రహీం కుతుబ్ షా యొక్క సామంతుడైన అమీర్ ఖాన్కు అంకితం ఇవ్వడం జరిగింది. అంటే ఒక ముస్లిం రాజుకు అంకితం చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు ఎవరి ఆత్మకథ? దీనికి సమాధానం సంగెం లక్ష్మీబాయి. నెక్స్ట్ వన్ చూడండి. గాంధీ గారి ఆత్మకథ ఏమిటి? దీనికి సమాధానం సత్యశోధక. నెక్స్ట్ వన్ యాది ఎవరి ఆత్మకథ? దీనికి సమాధానం సామల సదాశివ ఆత్మకథ. నెక్స్ట్ వన్ చూడండి. కాళోజీ గారి ఆత్మకథ ఏమిటి? దీనికి సమాధానం నా గొడవ. నెక్స్ట్ వన్ దాశరథి రంగాచార్య స్వీయ చరిత్ర ఏమిటి? ఇవన్నీ ఆత్మకథలు అయితే నెక్స్ట్ స్వీయ చరిత్ర చూడండి. దీనికి సమాధానం జీవన యానం. నెక్స్ట్ చూడండి. శతపత్రం అనే పేరుతో ఆత్మకథను రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం గడియారం రామకృష్ణ శర్మ. మనకు ఈ ఆత్మకథలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లలో కూడా బిట్స్లలో వస్తుంటాయి. అందుకే అన్నీ ఒకతోటికి రావాలన్నట్టు ఒకే దగ్గర మీకు బిట్స్ చేయడం జరిగింది. ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. రసతరంగిణి, కవిత సుధాలహరి, గౌడ ప్రబోధం ఎవరి రచనలు? దీనికి సమాధానం మామిళ్ళ రామగౌడ్. నెక్స్ట్ వన్ చూడండి. స్వర్ణ కమలాలు ఎవరి రచన? దీనికి సమాధానం ఇల్లిందల సరస్వతీదేవి. నెక్స్ట్ వన్ చూడండి. సుకవి, సుధాకర, మధుర కవి, కవి కోకిల అనే బిరుదులు ఎవరికి కలవు? దీనికి సమాధానం మామిళ్ళ రామగౌడ్. అయితే ఇక్కడ చూడండి. కవి కోకిల అనే బిరుదు మామిళ్ళ రామగౌడ్కి కాకుండా వేణుగంటి నరసింహాచార్యులకి, అదేవిధంగా గుర్రం జాషువాకి కూడా కవి కోకిల అనే బిరుదు గలదు. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ మహిళ ఎవరు? దీనికి సమాధానం సంగెం లక్ష్మీబాయి. నెక్స్ట్ వన్ చూడండి. 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో సంగం లక్ష్మీబాయి ఎవరితో కలిసి భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది? దీనికి సమాధానము వినోబా భావే. నెక్స్ట్ వన్ చూడండి. బుర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పనిచేసింది ఎవరు? దీనికి సమాధానము సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ వన్ చూడండి. వేడిగాలి కవితను రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం సలంద్ర లక్ష్మీనారాయణ. నెక్స్ట్ వన్ చూడండి. చావు గీతం, దళిత మేనిఫెస్టో రచనలు చేసిన కవి ఎవరు? దీనికి సమాధానం కూడా సలంద్ర లక్ష్మీనారాయణనే. ఇతనే వేడిగాలి. వేడిగాలి అనేది తొలి కవితా సంకల్పము. అదేవిధంగా చావు గీతం అనేది మంచి పేరు తెచ్చిపెట్టిన రచన అన్నమాట. దళిత కవిత ఉద్యమానికి పునాదిగా చెప్పుకునేది దళిత మేనిఫెస్టో. ఈ మూడింటిని రచించింది కూడా సలంద్ర లక్ష్మీనారాయణని. నెక్స్ట్ బిట్ చూడండి. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు, వాగ్భూషణం, వేగి చుక్కలు, వెలుగుబాటలు, అడుగుజాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశంను ప్రేమించుమన్న మొదలైనవి ఎవరి రచనలు? దీనికి సమాధానము డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. మనకి ఈ రచనలు కూడా ఇంపార్టెంట్. ఈ రచనలను కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ బిట్ చూడండి. స్వర్ణ కమలాలు, రాజహంస, తులసి దళాలు అనేవి ఎవరి కథానికలు? దీనికి సమాధానం వచ్చి ఇల్లందల సరస్వతీ దేవి. నెక్స్ట్ వన్ చూడండి. ఇల్లందల సరస్వతీదేవి గారికి స్వర్ణ కమలాలు కథానికానికి ఏ సాహిత్య అవార్డు లభించింది? దీనికి సమాధానము కేంద్ర సాహిత్య అవార్డు. అంటే 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాల కథానికానికి కేంద్ర సాహిత్య అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని పొందిన మహిళ ఎవరు? దీనికి సమాధానం ఇల్లందల సరస్వతీదేవి. లాస్ట్ వన్ చూడండి. శబరిమాత శతకము, నరసింహ శతకము, కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలు రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం మామిళ్ళ రామగౌడ్. ఇంతటితో ఈ 9th క్లాస్కి సంబంధించిన కవి పరిచయాలు అయిపోయినవి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.